ఫిష్ ఫ్రై చేయబోతున్నాను చూడండి. ఇది ఫిష్. ఇప్పుడు ఫిష్లో కారం వేసాయండి. సో అలా చాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ధనియా పౌడర్ వేసానండి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంకేయండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి 1.5 టేబుల్ స్పూన్. కొంచెం కౌసు ఆ స్మెల్ వెళ్ళిపోవాలి కదండి, అట్లా అని మంచిగా స్మెల్ ఉన్న అలా గరం మసాలా అండి. డిస్క్రిప్షన్ డిఎంలో ఇస్తాను నేను ఏమేమి గ్రైండ్ చేశాను, ఏమేమి వేసాను. తగినంత సాల్ట్ వేయాలండి. తగినంత సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకుంటే అంటే కొంచెం ముక్కకి ఇదంతా మసాలా పడుతుంది. కొంచెం ఆయిల్, ఒక 2 చుక్కలంతా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా. మేము వంట ఆయిల్ రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తామండి. మేము ఇట్లా ముక్కకి మంచిగా అట్టే వరకు కలుపుకోవాలా. అన్నీ వేసుకొని ఇది బాగా కలిసినాక ఇది ఫిష్ ఫ్రై అండి. ఇట్లా లోపటి వరకు కలుపుకోవాలి మంచిగా, ఫ్రెష్గా, నీట్గా. ఇట్లా ముక్కకి ఇట్లా అనుకోవాలండి. ఫుడ్ కలర్ ఇట్లా యూజ్ చేయొద్దు. చాలామంది ఫుడ్ కలర్ యూజ్ చేస్తారండి. ఫుడ్ కలర్ వాళ్ళు బాగుండదని మేము వేయము, మా వారు వేయద్దు అంటారు ఫుడ్ కలర్. చూసినారా అండి, ఇట్లా ముక్కకి ఇట్లా అంటుకోవాలండి పీస్కి. ఇట్లా నీట్గా పెట్టుకోవాలండి. మంచిగా మనకి ఎట్లా అవసరం ఉంటే అట్లా ఫ్రై చేసుకోవచ్చు. నీట్గా పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి? ఒక ప్లేట్లో పెట్టుకోవాలా బాగా. మరి అది మెన్షన్ చేయాలి కదా. ఇంకా నేను మర్చిపోయానండి, నీట్గా కడుక్కోవడము అవన్నీ మర్చిపోయాను చెప్పడం. సాల్ట్ వేసి వేడి వాటర్తో నీట్గా కడుక్కుంటే కౌసు స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. చేపది స్మెల్ వస్తుంది కదా కౌసుగా, అది స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. ఇది మాది 1 kg అండి. నా ముఖం కనిపించని ఒక 1/2 అవర్ మంచిగా చేసుకొని వెయిట్ చేసి ప్యాన్ వేడవుతుంది. వేడయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అండి ఇది మంచిగా ఆయిల్ వేడిగా, మస్తు వేడిగా అయిపోవాలండి. వేడి అయ్యాక చూసి ఇట్లా ఆయిల్ ఇట్లా వేడిగా అయిపోవాలి, కుత్త అనాల. ఇప్పుడు ఒక ఫిష్ తీసి ఇట్లా మెల్ల వేయాలండి. వేడిగా ఉంటుంది ఆయిల్, చూసి వేయండి. సలసల నూనెలో మరిగిన తరువాత మన వేపుడు ఫిష్ చేపల్ని ఆరగించాలి. ఇలా నూనెలో మాత్రం సలసలగా అలా నూనెలో వేపుడుగా వేయాలి అని చెప్పేసి అయితే మనకి ఇప్పుడు తెలిసింది. చూశారు కదా, ఫుడ్ కలర్ లేకుండా చేప ఫ్రై, ఫుడ్ కలర్ లేకుండా ఫిష్ ఫ్రై ఎలా చేయాలి ఏంటి, చాలా ఈజీగా ఇంట్లో అయితే చేసుకోవచ్చు అని చెప్పి. ఇట్లా అయితే మనకు సలసల మరిగే నూనెలో అయితే ఒక 10 నిమిషాల దాకా బాగా
ఫ్రై అయ్యి బాగా ఉడికేదాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వెంటనే మీరైతే తీసేసుకొని వేడి వేడిగా తింటే అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ టేస్ట్ మామూలుగా ఉండదు. ఫుడ్ కలర్ లేకుండా తింటే ఉప్పు చూసారు కదా మీరైతే, ఉప్పు, పసుపు, కారం, అల్లం ఎల్లిగడ్డ, ఇది మన ఇంట్లో చేసుకున్నటువంటి మన ఫిష్ మనం హోమ్ మేడ్ ఫుడ్గా అయితే చేసుకొని తింటున్నాము. ఏ విధంగా ఉంటుంది చేపల ఓనర్ అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాము. టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీ ఫిష్ అంటున్నారు. ఇప్పుడైతే మనము ఒకవైపు అంతా మొత్తం ఉడికి కాలిన తర్వాత అయితే ఇంకో వైపు అయితే తిప్పుకోవాలి. ఇంకో వైపు తిప్పుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకున్నట్టయితే వేడి అయినట్టయితే మనకు ఫిష్ వేడి వేడి ఫిషెస్ ఫ్రై అయితే రెడీ అయిపోతాయి. ఇక మనకు రెడీ అయిపోయిన తర్వాత మనమైతే అంచుకు పెట్టుకొని తినొచ్చు. అండ్ ఇంకా వేరే వాటిలలో అన్నిట్లలో తినేసేయచ్చు. ఈ విధంగానైతే ఇంట్లోనే అయితే మనకు తెలుసు కదా ఫిష్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. చూడండి చాలా వేడి వేడిగా అన్నట్టు మనకైతే రెడీ అయిపోయింది. మనమైతే ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తానికి అయితే రంగు అయితే మారిపోయింది. ఈ విధంగానైతే మనం కొంచెంసేపు తర్వాత ప్యాన్ చేసిన తర్వాత అంటే వేడైన తర్వాతనైతే ఇట్లా తిప్పుకోవాలి. చాలా ఈజీగా ఇంట్లో అయితే మనం ఇలా చేపలను అయితే చేసుకోవచ్చు. చేపల ఫ్రైని అయితే చాలా ఈజీ. అయితే మనం చేపల్ని మాత్రం తెచ్చుకున్నప్పుడు మాత్రం ఇలా చేపల ఫ్రైకి అని చెప్పేసి ఫ్రై పీసెస్కి అని చెప్పేసి కటింగ్ అయితే చేయించుకోవాలి. తెచ్చుకున్న తర్వాత బాగా నీళ్ళల్లో ఉప్పు వేసి ఫస్ట్ కడగాలి. ఆ తర్వాత వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు కూడా వేసి మంచిగా కడిగేసేయాలి. కడిగేసిన తర్వాత మనం ప్రాసెస్ అయితే చూపించాం మీకు. కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత అందులో తర్వాత పసుపు, కారం, అల్లం ఎల్లిగడ్డ, తర్వాత ధనియాల పొడి, ఇదంతా కొన్ని తగిన పాలల్లో సమానంగా అంటే మనకు ఎంత ఫిషెస్ ఉంటే అంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదంతా మిక్సీ చేసుకొని కాసేపు అట్లా ఒక 10-15 మినిట్స్ పెట్టుకొని ఎమర్జెన్సీ అయితే, లేదంటే ఒక అర్ధగంట గంట పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. పెట్టుకున్న తర్వాత మనమైతే ఒక ప్యాన్ అంటే మనం ఒక చిన్న పెంక తీసుకొని ప్యాన్ పైన మనమైతే ఫిషెస్ మంచిగా పెట్టేసుకొని ఆయిల్ పోసిన తర్వాత ఇలాగైతే పేర్చుకొని మనకి ఎన్ని ఫిషెస్ కావాలో అన్ని ఫిషెస్ని అయితే మనం ఫ్రై చేసేసుకొని ఆయిల్లో తింటే మామూలుగా ఉండదండి, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా మీరైతే టేస్ట్ చేయొచ్చు. మేమైతే టేస్ట్ చేస్తున్నాం, చాలా బాగుంది. సో మీకైతే నాకు తెలిసి నచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా మీకు ఎటువంటి వీడియోలు కావాలో మీరు చెప్పండి. మేమైతే చాలా వీడియోస్ అయితే చేయడానికి అయితే రెడీగా ఉన్నాము. ఇప్పటివరకు అయితే చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది, అలాగే స్ట్రీట్ వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఫుడ్ వీడియోస్ ఎక్కువగా చేస్తున్నాం మేము. ఇందులో ఎక్కువ కాదు, ఇది ఫుడ్ వీడియో యూట్యూబ్ ఛానల్ ఇది. సో మీరు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ కొన్ని వేల మంది మా యూట్యూబ్ని చూస్తున్నారు, అలాగే చాలా లైక్స్ అయితే వస్తున్నాయి. అలాగే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, సబ్స్క్రైబర్స్ అయితే పెంచండి. మాకు వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ మీరు కూడా చాలామందికి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. పైన గంట ఉంటుంది, కొట్టేయండి. ఈ వారం అయితే మనం ఫిష్ ఫ్రై అయితే వచ్చేసాము. ఫిష్ ఫ్రై ఇంకా టేస్ట్ చేసేద్దాం. మీరు కూడా ఇంట్లో చేసుకొని చాలా ఈజీగా చేసుకొని తినేసేయండి. చాలా హోమ్ మేడ్ అంటారు కదా, ఇంట్లో చేసుకొని తినేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. శ్వేత ఫుడ్ ఇండియా.